చాలా అసహ్యంగా కలిగిస్తాయి. రేవంత్ మీ వాయిస్ కట్ రెడ్డికి అవుతుంది సార్. పెద్ద చిన్న గురుక విచ్చలవిడి వాయిసా చూడండి ఎందుకు. ఇప్పుడు బాగానే వినిపిస్తుంది, చెప్పండి. ఆ, రేవంత్ రెడ్డికి ఒక సంస్కారవంతమైనటువంటి రాజకీయ నాయకుడు కాదు, ఒక రాజకీయ సంస్కృతిలో ఎదిగిన వ్యక్తి కాదు. రాజకీయాలలో ఉత్త మ్యానిపులేషన్స్ చేస్తూ చిల్లర రాజకీయాలు చేసేసి అందరికి ఊడిగం చేసి ఎదిగిన వ్యక్తి. సో అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఈ తెలంగాణ జాతిపిత అనే వాదాన్ని లేవనెత్తడమే అసందర్భం. 2 సంవత్సరాలుగా పరిపాలన సాగిస్తున్న ఆయన తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజలకి ఏం మేలు చేస్తున్నాడు అమలు చేయడంలో తాను ఏ రకంగా కృషి చేస్తున్నాను, వాటిని ఇంకా ఇంప్రూవ్ చేస్తా అన్నాడు కదా. రైతు బంధును రైతు భరోసా అన్నాడు, మహిళలకు 2500 అన్నారు, వృద్ధాప్యాలకు 4000 అన్నారు, తర్వాత దళిత బంధును 15 లక్షలకు పెంచుతా అన్నారు, బీద వాళ్ళవి అసైన్డ్ ల్యాండ్స్ అన్ని అన్యాక్రాంతమైన అవన్నీ గుంజుకొని మళ్ళీ మీకు ఇస్తామన్నాడు. ఇట్లా రకరకాల వాగ్దానాలన్నీ చేసినాడు. ఆయన ఏదైనా సందర్భం వస్తే, ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భం కానీ ఇతర సందర్భాలు కానీ, తమ ప్రభుత్వం ఏం సాధించింది, తమ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి ప్రాతిపదిక మీద ఓట్లు అడిగితే అర్థం. మీ ఉద్దేశంలో ఎవరు జాతిపిత పెద్దవాళ్ళ మీద తెలంగాణ జాతిపిత ఎవరు మీ ఉద్దేశంలో? సార్ తెలంగాణ జాతిపిత నేను ఒక విషయం మనం కాదు కదా నిర్ణయించ సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే కాదు, రేవంత్ రెడ్డి చెప్పిన మనుషులు కాదు, రేవంత్ రెడ్డి జాతిపిత గురించి మాట్లాడే అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ రేవంత్ రెడ్డి ఇస్ నాట్ ఎ సింబల్ ఆఫ్ ఎనీ సాక్రిఫైస్. తెలంగాణ ఆకాంక్ష గలవాడు కాదు, తెలంగాణ ఉద్యమంలో లేడు, తెలంగాణ ఉద్యమ ద్రోహుల వెంట ఊడిగం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇవాళ ఎవరైనా సపోజ్ ఇతరులు అంటే వర్గం బీజేపీ వాళ్ళు వాళ్ళ నాయకుడు ఎవరైనా మా జాతిపితగా గుర్తించాలని అంటేనో, లేదా సుష్మా స్వరాజ్ గురించి పేరు చెప్తానో మనం ఎంతో కొంత సహించగలం. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్టే, ఆమె ఆ రోజున ఒక ప్రముఖమైన పాత్ర పోషించింది, మనకేం అభ్యంతరం ఉండకపోవచ్చు కాక. తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిరి పోసి, ఒక ప్రాణం పోసి, ఒక పద్ధతి ప్రకారంగా చేసిన దాన్ని, ఆ సాక్రిఫైస్ ను తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ చేసిన కుటుంబ పాలన, ఈ రెండింటిని విడగొట్టాలి సార్. ప్రతిసారి తర్వాత జరిగినటువంటి కొన్ని దుష్పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిసారి కేసీఆర్ మీద మన్ను పోసేటువంటి రేవంత్ రెడ్డి యాటిట్యూడ్ చాలా జుగుప్సకరంగా, చాలా ఉంటుందన్నట. అంటే ఏంటంటే తాను తప్ప అనుకుంటానికని ప్రతిసారి పెద్ద చిన్న మర్యాద లేకుండా చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి ఎంత కేసీఆర్ ను తిడితే ప్రజలలో కేసీఆర్ పట్ల ఆదరణ, అభిమానం పెరుగుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని తెలంగాణకు ఈవెన్ బంధువుగా కూడా చూడతారు. ఉత్త దుర్మార్గుడుగా, తెలంగాణ ప్రజలను వంచినాడుగా, అవకాశం దొరికితే తెలంగాణ సంపదను దోచుకుంటాడు అనేటువంటి ఒక దోపిడి దొంగలాగా చూస్తారు తప్ప తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డ వ్యక్తిగా చూస్తారా? ఇవాళ అల్లల్లాడిపోతున్నారు జనాలు, రైతులు. వాళ్ళకి మరి ఆయన రకరకాలుగా చెప్పినాడు. ఏమైనా సంక్రాంతి తర్వాత రైతు బంధు ఇస్తా అన్నాడు, సంక్రాంతి అయిపోయింది, ఇప్పుడు రేపు శివరాత్రి రాబోతున్నది. ఇప్పుడు తన పరిపాలనలో ఏం గొప్పతనం ఉంది అని ఆయన మాట్లాడతాడు. తర్వాత రెండోది, రేవంత్ రెడ్డి పరిపాలనకు కేసీఆర్ పరిపాలనకు కనుక ఒకవేళ పోలికాంట పెట్టి వాళ్ళ ఆ కులమానంలో కనుక మనం ఎవరు ప్రజానాయకుడు, ఎవరు ప్రజల గురించి ఆలోచించినాడు అన్నప్పుడు ఒక 60-70 మార్కులు కేసీఆర్కే వేస్తాం, రేవంత్ రెడ్డికి ఏం వేస్తాం? ఏ రకంగా చేస్తాం? అసలు ఈ జాతిపిత అనే వాదాన్ని తేవడమే కేవలం కేసీఆర్ ని అపహాస్యం చేయడానికి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఒకవేళ జాతిపిత అనుకుంటే ఎవరిని అనుకోవాలి? ప్రొఫెసర్ జయశంకర్ నా, కేసీఆర్ నా, లేకపోతే పిత కాకుండా జాతి మాత ఉంటే సోనియా గాంధీ, సుష్మా స్వరాజా? సార్ ఒక విషయం చెప్పన్నా, తెలంగాణ కోసం అన్ని రకాలుగా సాక్రిఫైస్ చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు చెప్తే దాంట్లో ఎవ్వరు డౌట్ పడరు. తెలంగాణలో చాలా మంది, అంటే తెలంగాణ ఉద్యమంతో ముడిపడి ఉన్న అందరూ కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ రేవంత్ రెడ్డి ఎన్నడున్నాడు సార్ తెలంగాణ ఉద్యమంలో? తెలంగాణ ఆకాంక్ష ఎన్నడూ వ్యక్తం చేశాడు? ఆయన ఎవడు సార్ జాతిపిత గురించి మాట్లాడేది? ఆయనకి ఏం అర్హత ఉందో దాని గురించి మాట్లాడేది? ఎస్, ప్రొఫెసర్ జయశంకర్ గారు యాక్సెప్టబుల్, సుష్మా స్వరాజ్ యాక్సెప్టబుల్, కేసీఆర్ యాక్సెప్టబుల్, కానీ రేవంత్ రెడ్డికి ఆ వాళ్ల గురించి మాట్లాడే నైతిక విలువలు లేవు. ఆ రకమైనటువంటి అర్హత అతనికి లేదు సార్. అతను కేవలము అంటే ప్రతి